నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 15. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేష్ సమీరా వాళ్ళ తాత చేయించే వైద్యంతో చిన్నగా కోలుకుంటున్నాడు. బేటా, నువ్వు ఎందుకు సమీరాని వెతుక్కుంటూ వచ్చావు? సమీరా ఎలా చనిపోయిందో నీకు తెలుసా? అడిగాడు బషీద్. తాత, సమీరాని ఎవరో హత్య చేశారని మీకు తెలుసు కదా? హా, తెలుసు బేటా. హా, కానీ సమీరా పార్థివ దేహాన్ని చూసినప్పుడు ఒక్క విషయం అర్థమైంది. తనపై దాడి చేసింది మామూలు మనుషులు కాదు, అంతకు మించిన అతీత శక్తి ఏదో తనని లొంగదీసుకోవడానికి విపరీతంగా ప్రయత్నించింది. సమీరా మక్కా నుంచి తెచ్చిన తాయెత్తు మహిమ వల్ల ఆ శక్తికి లొంగలేదు, అతని మాయలో పడలేదు, ఎదిరించింది. తన కోరిక తీర్చలేదు అన్న విపరీతమైన కోపం, ఎలాగైనా సమీరా జీవితాన్ని నాశనం చేయాలి అనే పంతం. ఒక నలుగురు కుర్రాళ్లను వశీకరణం చేసుకుని తన మాయతో వాళ్ళ చేత అత్యాచారం చేయించి దారుణంగా హత్య చేయించింది ఆ దుష్టశక్తి. మీకెలా తెలుసు అదంతా? చూసినట్టు చెప్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. చూశాను కనుకే చెప్తున్నాను బాబు, అంచనా వేశాను. నా దృష్టికి అందని అంత దుష్టశక్తి. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు బషీద్. సమీరాని చంపింది ఎవరో నాకు తెలుసు దాదా. అతను మనలాగా సాధారణ మనిషి కాదు, ఏదో అతీత శక్తి అంటూ రాజేష్ భయపడుతూ మహిదర్ గాల్లోకి లేస్తూ మంత్రాలు జపించడం, ఉన్నట్లుండి ఆకాశంలో నుంచి ఒక పిడుగు లాంటిది పడి పచ్చని చెట్టు దగ్ధమైపోవడం, తాను చూసిన దృశ్యాన్ని మొత్తం పూసగుచ్చినట్టు సమీరా వాళ్ళ దాదా బషీద్కి చెప్తున్నాడు. చూడు బేటా, అతను తన శక్తిని నీ ముందే ప్రదర్శించాడా? అవును, సిటీకి చాలా దూరం తీసుకువెళ్ళి అక్కడ నా ముందే చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. నాకు చాలా భయం వేసింది దాదా. రాజేష్ బేటా, అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అతని నిజస్వరూపాన్ని నీకు చూపించాడు అంటే ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అతని దగ్గర ఉన్న శక్తిని ఎదిరించే శక్తి నాకు లేదు. అందుకనే నా మనవరాలి మరణానికి కారణం ఏదో దుష్టశక్తి అని తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను నీకు ఇవ్వగలిగేది రక్ష ఒక్కటే. ఆ దుష్టశక్తి మాయలో నువ్వు పడకుండా తాయెత్తు కడతాను, అంతే తప్ప ఆ దుష్టశక్తి నుంచి నేను నిన్ను కాపాడలేను అని సమీరా వాళ్ళ తాత ఖచ్చితంగా చెప్తున్నాడు. దాదా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మీ సమీరా లాగానే నేను కూడా చనిపోతాను. ఆ రక్ష ఏదో త్వరగా కట్టు, భయపడ్డాడు రాజేష్. చూడు బేటా, నువ్వు నా దగ్గరికి వచ్చిన మరుక్షణమే నేను నీకు ఆ రక్ష కట్టాను. అప్పుడు గమనించాడు రాజేష్ తన చేతికి ఆల్రెడీ కట్టి ఉన్న తాయెత్తుని. భయపడకు, భగవంతుడి మీద విశ్వాసం ఉంచు. దైవశక్తి ముందు దుష్టశక్తి ఎప్పుడూ తలవంచక తప్పదు. వెళ్ళిరా. రాజేష్ దాదాకి దండం పెట్టి చాలా కృతజ్ఞతలు చెప్పుకుని గుమ్మం దిగి 4 అడుగులు వేశాడో లేదో తన ఎదురుకుండా ఉన్న మహిదర్ని చూసి మాట రావట్లేదు. ఏంటి రాజేష్, భయం వేసిందా? ఇన్ని రోజులు ఏమైపోయావు అంటూ ఎర్రబడ్డ కళ్ళతో అదోలాగా నవ్వుతున్న మహిదర్ని చూస్తే గుండె ఆగిపోయినంత పని అయ్యింది రాజేష్కి. వెనక్కి తిరిగి చాలా వేగంగా దాదా ఇంటికి చేరుకున్నాడు. దాదా దాదా అరుస్తూ లోపలికి వెళ్ళాడు. అప్పటికే తల మొండెం వేరు చేయబడి ఉన్న సమీర్ వాళ్ళ తాతని చూసి గట్టిగా అరుస్తూ పిచ్చిగా పరుగులు పెడుతున్న రాజేష్ ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు మహిదర్. అంతే, కొయ్యి బొమ్మలాగా నిలబడిపోయాడు రాజేష్. మాటలు రావట్లేదు. చూడు రాజేష్, సమీరా ఎందుకున్న ఆకర్షణ నుండి తప్పించుకోగలిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకనే నా శక్తిని నీకు చూపించి నిన్ను భయభ్రాంతులకు లోను చేసి నీకై నువ్వు నిన్ను రక్షించుకోవడానికి సమీరా వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చేశాను. ఎందుకో తెలుసా? ఏదైనా మంత్రశక్తి రక్షగా ఉంటే ఆ రక్ష ఇచ్చిన వాడి నోటితో చెప్తేనే తెలుస్తుంది.
సమీరాకి రక్ష ఇచ్చింది వాళ్ళ దాదాజీ. ఆ మాట ఈరోజు ఆయన నోటి వెంట నుంచి వచ్చింది. నాకు సమాధానం తెలిసిపోయింది. నాకు ఎదురు నిలబడిన శక్తి ఏదైనా సరే అంతమవ్వాల్సిందే. ఇక నీ అవసరం నాకు లేదనుకుంటా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా చేతికి దాదాజీ ఇచ్చిన రక్ష ఉంది భయపడుతూ అంటున్నాడు రాజేష్. నిజమే, నేనేమీ చేయలేకపోవచ్చు, మిగిలిన వాళ్ళు చేయొచ్చు కదా. రాజేష్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అప్పటికే తన వెన్నులో పొడవాటి కత్తి దిగడం జరిగిపోయింది. బళ్ళున నోట్లో నుంచి రక్తం. ముందుకు చూస్తే మహిదర్ లేడు. ఉన్న చోటనే కింద పడిపోయాడు రాజేష్. సాణలు పట్టడానికి ఆ బజార్లోకి అప్పుడే వచ్చిన వర్కర్ ఆవేశంగా ఏదో దయ్యం పట్టినట్టు ఊగిపోతూ తన దగ్గర ఉన్న కత్తితో రాజేష్ని దారుణంగా పొడుస్తూనే ఉన్నాడు. రాజేష్ అరిచే అరుపులకి ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లిపోతోంది. ముక్కలు ముక్కలుగా అయిన రాజేష్ శరీరాన్ని చూడడానికి అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళకి కూడా చాలా భయంగా అనిపిస్తోంది. సార్, నాకేమీ తెలవదు అయోమయంగా చూస్తూ ఏడుస్తున్నాడు రాజేష్ పై దాడి చేసిన వర్కర్. ఒకేసారి ఆ గలీలో 2 హత్యలు జనాలను భయభ్రాంతులకు లోని చేసింది. వాళ్ళ చుట్టూ జరుగుతున్న విచిత్ర విషయాలకి ఖచ్చితంగా వాటి వెనక ఏదో శక్తి ఉందని విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి వెళ్ళారు అభి, వైవిధ్య, యోగేష్. హాయ్ సార్, జస్ట్ నీడ్ టు టాక్ టు యూ. క్లాస్ చెప్తున్న విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్గా అడిగాడు యోగేష్. ఎప్పుడు క్లాస్ జరుగుతున్నా డిస్టర్బ్ చేయని యోగేష్ అలా ప్రవర్తించడం చూసి అర్జెంట్ పని అయ్యి ఉంటుందని స్టూడెంట్స్ అందరి వైపు చూస్తూ ప్రాక్టికల్స్ చేయమని చెప్పి వాళ్ళ ముగ్గురిని తీసుకుని తన డిబేటింగ్ హాల్ దగ్గరికి తీసుకువచ్చారు. ముగ్గురు వాళ్ళ వాళ్ళ వెర్షన్లో వాళ్ళ చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ చెప్తున్నారు. ముందుగా అభి చెప్తోంది, కాలేజీలో మహిదర్ అనే ఒక అతని ప్రవర్తన స్ట్రేంజ్గా అనిపిస్తోంది. అతని ఊపిరి తగలగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీకు సపోర్ట్గా ఉన్న యోగేష్ నిన్ను ఏమీ కాపాడలేడు అని నవ్వుతున్నాడు. చూస్తే భయంగా అనిపిస్తోంది. అభి మాటలు విని యోగేష్ అభి వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది, నాకెందుకు చెప్పలేదు అన్నాడు. యోగేష్ కూడా తాను చూసిన ప్రతి విషయము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాయాదారి, వింత భవంతి, నల్లటి ఆకారాలు, విషసర్పాలు, కురూపిగా ఉన్న అభి రూపం, మర్నాడు తను వెళ్ళినప్పుడు తనని సేవ్ చేసిన అదృశ్య శక్తి, అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యోగేష్ చెప్పింది వింటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అలాగే ఉండిపోయింది అభి. ఇదంతా నిజమేనా అని మనసులో అనుకుంటూ. విద్య కూడా మహిదర్ ప్రవర్తన గురించి తనకు తెలిసినంతవరకు చెప్పింది. సో మీ ముగ్గురు అతని ప్రవర్తన చూసి మీకు ప్రమాదమని అనుకుని ఇక్కడికి వచ్చారు. అవును ప్రొఫెసర్, నా వరకు నాకు జరిగిన ప్రతిదీ గుర్తుంటోంది. కానీ వీళ్ళిద్దరూ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు. 15 మినిట్స్ ముందు జరిగిన విషయాన్ని ఎలా మర్చిపోతారు? ఒక్కటి చెప్పు యోగి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అతను మిమ్మల్ని టార్గెట్ చేయలేదా? లేదు ప్రొఫెసర్. నిజంగా మీరు చెప్పినట్లు అతనికి అంత శక్తి ఉంటే అతని గురించి మీకు తెలిసిందని తెలిసి కూడా ఎందుకు ఊరుకుంటున్నాడు? మేబీ మేము ముగ్గురం ఒకే చోట ఉండడంతో మా మీద అటాక్ చేయట్లేదేమో అంది అభి. చూడు అభి, కాలేజీలో అంతమంది ముందు ఎత్తుకు వెళ్ళిన అతను నీతో పాటు ఉన్న వీళ్ళిద్దరికీ భయపడుతున్నాడా? లేదు. మీ నుంచి అతనికి ఏదో కావాలి. అందుకనే మీ ముందు అతను తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. అతని శక్తులు మీకు చూపిస్తున్నాడు. మీరు భయపడాలి అని. ఒక రకంగా భయపడుతున్నారు కూడా. మీ రక్షణకై మీరు ఎక్కడికి వెళ్తారో అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు చెప్పింది విని బాగా ఆలోచించి పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్. మా నుంచి అతనికి ఏం కావాలి ప్రొఫెసర్? మా దగ్గర ఏముంది? భయపడుతూ అడిగింది విద్య. విద్య, మీ చెల్లి గురించి నీకు పూర్తిగా తెలుసు కదా. తను అబ్నార్మల్ చైల్డ్. ఇంకొక విషయం, యోగేష్ కూడా అబ్నార్మల్ చైల్డ్. వీళ్ళిద్దరికీ అసాధారణ శక్తులు ఉన్నాయి. విద్యకి చెప్పలేనంత ఆశ్చర్యంగా అనిపించింది. యోగేష్ నిజమా? మరి నాకెందుకు చెప్పలేదు? విద్య, నాకు కూడా సరిగ్గా తెలియదు.
అమ్మ అంటూ ఉండేది, చిన్నప్పుడు నా ప్రవర్తన స్ట్రేంజ్గా ఉండేది అని. నాకైతే అప్పటి ప్రవర్తన గుర్తులేదు. నాకే తెలియని విషయాలు నీకు నేనేం చెప్తాను? దిలీప్ అంకుల్, అదే మీ బాబాయ్ చెప్పిన అబ్నార్మల్ చైల్డ్ నేనే. కేరళ వెళ్ళిన తర్వాత నాలో వచ్చిన మార్పుని చూసి ఆ విషయం మీతో చెప్పి అభిసారికని కూడా కేరళ నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి గుడికి తీసుకువెళ్లారు. యోగేష్ చెప్పేది విని ఆశ్చర్యంగా ఉండిపోయింది విద్య. చూడండి, మీ బాల్యంలో మీ చుట్టూ ప్రమాదాలు జరుగుతూనే ఉండేవి, అవునా? అడిగాడు ప్రొఫెసర్. యోగేష్, అభి ఏమీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళకేమీ గుర్తులేదు. అవును ప్రొఫెసర్, నాకు గుర్తుంది. మా చెల్లి చుట్టూ ఏదో ఒక ప్రమాదం ఇయర్లీ ఒక్కసారి జరుగుతూనే ఉండేది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని భయపడుతూనే ఉండేవాళ్ళం. అప్పుడు వీళ్ళల్లో హైపర్ యాక్టివిటీ, పాజిటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా ఉండేవి. సో ఆటోమేటిక్గా వీళ్ళపై నెగిటివ్ శక్తి తన ప్రభావాన్ని చూపించేది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మీ చుట్టూ నమ్మలేని వింత విషయాలు జరుగుతున్నాయి అంటే మేబీ మీ శక్తి మీకు తిరిగి వస్తుంది. అందుకనే మీ చుట్టూ ఇలాంటి వింత విషయాలు జరుగుతున్నాయి. కానీ ప్రొఫెసర్, అసలు మా చుట్టూ జరిగేది ఏది నమ్మేటట్లుగా లేదు. నేను కూడా మీ స్టూడెంట్ని. ఒక సైంటిస్ట్గా ఎన్నెన్నో పరిశోధనలు చేశాను మీతో కలిసి. సైంటిఫిక్గా ఇలాంటివి ఉంటాయని ఎలా నమ్మను? ఇదంతా ఏమిటి? చూస్తున్నది నిజమో కాదో అర్థం కావట్లేదు అన్నాడు యోగి. యోగి, మనం తెలుసుకున్నది కొంచెమే. ఈ విశ్వంలో మనకి తెలియని విషయాలు నిగూఢంగా దాగి ఉన్నాయి అన్నమాట నిజం. కొన్ని విషయాలు మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాం కనుక సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంది. అవి తెలుసుకోక ముందు ఇలాంటి విషయాలు ఉంటాయని కూడా తెలియదు. థామస్ ఆల్వా ఎడిసన్, రైట్ సోదరులు, జేఎల్ బయార్డ్, ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఏపీజే అబ్దుల్ కలాం, విలియం హర్వే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వీళ్ళందరూ ఎన్నో విషయాలపై పరిశోధనలు చేశారు. మనకి తెలియని ఎన్నెన్నో విషయాలను తెలియజేశారు. టెక్నాలజీని బయటికి తీసుకువచ్చారు. ఇదంతా ఒక పక్కన పెడితే ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో క్రీస్తు శతాబ్దం 476లో ఆర్యభట్ట మన భూమి గుండ్రంగా ఉందని, భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయని ఎలా చెప్పగలిగారు? భాస్కరాచార్యులు 1114వ శతాబ్దంలో గోళ పరిమాణం గురించి ఎలా చెప్పగలిగారు? ఇది స్ట్రేంజ్గా లేదా? ఎటువంటి చిన్న టెక్నాలజీ కూడా లేని ఆ రోజుల్లో వాళ్ళకి అంతటి మేధాశక్తి ఎక్కడిది? ఇప్పుడంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. ఎటువంటి అభివృద్ధి లేని ఆ రోజుల్లో లెక్కలు కట్టి పంచాంగాలు రాశారు. సరిగ్గా వాళ్ళు చెప్పిన టయానికి గ్రహణం ఎలా వస్తుంది? ఇప్పుడంటే మనం టెక్నాలజీ యూజ్ చేసి తెలుసుకుంటున్నాము. టెక్నాలజీ అన్న పదానికి కూడా అర్థం తెలియని ఆ రోజుల్లో ఇదంతా ఎలా తెలుసుకున్నారు? మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి యోగి. మనం నిత్య విద్యార్థులము. తనకి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుని బహిర్గతం చేసేవాడే సైంటిస్ట్. నువ్వు నమ్మలేనట్టు ఉన్న ఈ విషయాలన్నిటి వెనుక ఏదో సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక సైంటిస్ట్గా దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించు. మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ముందడుగు వేద్దాము. మీ కేస్ డీల్ చేస్తే నా పరిశోధన సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. నా రీసెర్చ్ సక్సెస్ అయితే ఈ సృష్టిలో మరొక కొత్త విషయాన్ని తెలుసుకున్నవాడిని అవుతాను అంటూ తన రీసెర్చ్కి సంబంధించిన విషయాలన్నీ చెప్తున్నాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు అభి, వైవిధ్య, యోగి. అభి విషయానికి వస్తే ముందుగా జరిగే ప్రతి విషయాన్ని తన గ్రాస్పింగ్ పవర్తో ముందుగానే తెలుసుకునేది. కంటికి కనిపించని అతీత శక్తులతో మాట్లాడే శక్తి ఉండేది. ఎంత దూరంగా మాట్లాడినా ఆ మాటలన్నీ తనకు వినబడేవి. ఐఎమ్ రైట్ విద్య? విద్యా వైపు చూస్తూ అన్నారు ప్రొఫెసర్. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకా యోగి విషయానికి వస్తే హీ ఈజ్ సో ఇంటెలిజెంట్. ఎటువంటి విషయాన్ని అయినా ఈజీగా చాలా తేలికగా నేర్చుకునేవాడు. అదర్ కంట్రీస్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తనలో పాజిటివ్ శక్తి విపరీతంగా ఉండేది. మీ చెల్లిలానే తను కూడా ముందుగా జరిగే ఏ విషయాన్ని అయినా ఈజీగా గ్రహించేవాడు.
కేరళ వెళ్ళినప్పటి నుంచి అభి నార్మల్గా ఉంటోంది. యోగిలో తెలివితేటలు తగ్గలేదు, కానీ తనలో ఉండే గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోయింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీ చుట్టూ ఏదో జరుగుతోంది. సో మనం ఒక్కసారి కేరళ వెళ్తే మంచిదని నా అభిప్రాయం. బోర్డుపై స్కెచ్ గీసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్. సార్, మీరు ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఆ మాతాజీని నమ్ముతారా? అడిగాడు యోగి. చూడు యోగి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుకు. వాళ్ళల్లో ఉండే పాజిటివ్ శక్తి వలనే వాళ్ళ దగ్గరికి ఇంతమంది వెళ్తున్నారు. ఏ శక్తి లేకుండానే అభి జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ చూసినట్టు ఆవిడెలా చెప్తుంది? యాస్టీస్గా మీ అమ్మగారు కౌన్సిలింగ్కి నా దగ్గరికి వచ్చినప్పుడు నీ గురించి కూడా భైరవి మాత నీ గతంలో జరిగిన ప్రతి విషయము పూసగుచ్చినట్టు చెప్పారట. సార్, అయితే ఈ కంటికి కనిపించని అతీత శక్తులు, ఈ మాయలు, మంత్రాలు, దయ్యాలు, పిశాచాలు ఇలాంటివన్నీ ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అడిగాడు యోగి. వై నాట్? ఎందుకు నమ్మకూడదు? మైక్రోస్కోప్ కనిపెట్టాక సూక్ష్మజీవులు ఉంటాయని మనం తెలుసుకున్నాము. అంతకుముందు అవి ఉంటాయని మనకు తెలియదు. అంత మాత్రాన అవి లేనట్టు కాదు. మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు అవి ఉన్నాయి, కనిపెట్టిన తర్వాత ఉన్నాయి. అలాగే కంటికి కనిపించని అతీత శక్తులు ఎన్నో ఉన్నాయి అన్న మాట ముమ్మాటికి నిజం. ఇక దయ్యాలు, పిశాచాలు అంటావా? అలా అయితే మనం శరీరం ఉన్న దయ్యాలం, వాటికి శరీరం లేదు, అంతే. దట్స్ ఇట్. విశ్వక్ సామ్రాయ్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, ఒకవైపు ప్రపంచం మొత్తం సైన్స్ మీద ఆధారపడి ఉంది అని మీరే చెప్తారు, మరొక వైపు మీరే ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తున్నారు. ఏది నిజం ప్రొఫెసర్? అడిగాడు యోగి. చూడు యోగి, మనం ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే లాస్ట్ మినిట్ మనం చేసే ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని కంటికి కనిపించని దైవాన్ని ప్రార్థిస్తాము. ఏదైనా సరే మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేను ఈ రెండు విషయాలకి వ్యతిరేకిని కాదు. నా వృత్తిపరంగా సైన్స్ని నమ్ముతాను, గౌరవిస్తాను, ప్రతిపాదిస్తాను. అలాగే నా వ్యక్తిగత అభిప్రాయం, మానవ మనుగడని నడిపిస్తున్న మానవాతీత శక్తి ఖచ్చితంగా ఉంది అని విశ్వసిస్తాను. మనం ఎంత తొందరగా కేరళ వెళ్ళగలిగితే అంత మంచిది. మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకుని వెంటనే బయలుదేరండి. నేను కూడా నా రీసెర్చ్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. విద్య, అభిసారిక, యోగి ముగ్గురు కలిసి ఫస్ట్ అభి ఇంటికి వెళ్ళారు. జరిగింది మొత్తం క్లియర్గా స్వప్నకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా విని స్వప్న తెల్లబోయింది. ఏంటి విద్య, ఇదంతా నిజమా? ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు? అమ్మా, ఇప్పుడు నాతో ఆర్గ్యూ చేయడానికి టైం లేదు. త్వరగా బయలుదేరమని ప్రొఫెసర్ చెప్తున్నారు. అభి, నేను, యోగి అందరం ప్రాబ్లంలో ఉన్నాము. వెంటనే సొల్యూషన్ తెలుసుకోవాలి. ఏం చేయమంటావు? మీరు మాతో వస్తారా, లేకపోతే నేను అభి వెళ్ళమా? ఏం మాట్లాడుతున్నావు విద్య? సడన్గా వచ్చి అలా జరిగింది, ఇలా జరిగింది అని షాక్ మీద షాక్ ఇచ్చి వెంటనే కేరళ వెళ్ళాలి అంటే ఎలాగా? ఆలోచించుకోనివ్వు. మీ ఇద్దరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నాన్నతో చెప్పి నేను కూడా మీతో పాటు వస్తాను అంటూ అజయ్కి కాల్ చేసింది స్వప్న. అజయ్ ఆఫీస్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు. 2-3 సార్లు కాల్ ట్రై చేస్తే కానీ లిఫ్ట్ చేయలేదు. ఏంటి స్వప్న, ఆఫీస్ టైంలో కాల్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదండి, అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటూ అభిసారిక, విద్య చెప్పిన విషయాలన్నీ చెప్పింది స్వప్న. ఏంటి, నువ్వు మాట్లాడేది నిజమా? అంటే మళ్ళీ అభి? ఆహా, లేదు, తనలో ఎటువంటి మార్పు లేదు. కానీ తన చుట్టూ ప్రమాదాలు స్టార్ట్ అవుతున్నాయి. నేను కూడా పిల్లలతో పాటు కేరళ వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళని ఒంటరిగా పంపించలేను. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? ఇప్పటికిప్పుడు ఏమిటిదంతా? మీకు చెప్పాను కదండి, మొన్న ఒక ప్రొఫెసర్ని కలిశానని. ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది అని, అంత త్వరగా ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని ఆ ప్రొఫెసర్ చెప్పారంట. స్వప్న, అనవసరంగా టెన్షన్ పడకు. ఇప్పటికిప్పుడు కేరళ అంటే ఎలాగా? నాకు కూడా కుదరాలి కదా. వెయిట్ చేయి, నేను ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడదాము. సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుందాము, సరేనా? లేదండి, మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది స్వప్న. స్వప్న, నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెడుతున్నావు. సర్లే,
మీతో పాటు నేను కూడా కేరళ వస్తాను. తొందరపడి పిల్లలతో నువ్వు బయలుదేరద్దు. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. సరే అంటూ కాల్ కట్ చేసి అజయ్ కూడా కేరళ వస్తున్నాడని యోగేష్కి చెప్పింది స్వప్న. సరే ఆంటీ, మా పేరెంట్స్తో కూడా చెప్పి నేను కేరళ బయలుదేరతాను అంటూ యోగి, అభి, వైవిధ్య ముగ్గురు కలిసి యోగేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌరీ శంకర్ ఇద్దరిని కూర్చోపెట్టి సిచ్యువేషన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సొల్యూషన్ కోసం వెంటనే కేరళ బయలుదేరాలి అని చెప్పాడు. అభి గురించి కూడా వాళ్ళు తెలుసుకున్నారు. యోగి, ఒక్కసారి అభి వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వాలి అంది గౌరీ. వైనాట్ మా, ఇప్పుడే వెళ్దాము. గౌరీ, శంకర్, వైవిధ్య, యోగి, అభిసారిక అందరూ కలిసి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వప్నకి వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేశాడు యోగి. నమస్తే అండి, కూర్చోండి అంది స్వప్న. అభి, యోగేష్, విద్య ముగ్గురు ఒక పక్కన చేరి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. చూడండి, మనం వెళ్ళే దారిలో ఎంతటి ప్రమాదం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని విడిచి ఒకరు వెళ్ళొద్దు. అభి, నీకు మహిధర్ వార్నింగ్ ఇచ్చినట్లు నాకెందుకు చెప్పలేదు అడిగాడు యోగి. నేను చెప్పకపోయినా నా మనసులో ప్రతి మాట నీకు తెలిసిపోతుంది కదా, ఇంకెందుకు చెప్పడం? నిజమే, కానీ నువ్వు నీ మనసులో అతని గురించి ఆలోచించలేదు కదా. ఎవరైనా అలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాడిని తలుచుకుంటారా? సరే, ఏదైనా క్రిటికల్ కండిషన్లో నువ్వు ఉన్నప్పుడు నీ మనసులో నువ్వు ఏదైనా గట్టిగా తలుచుకుంటే అది నాకు వినిపిస్తుంది. దాని ద్వారా నువ్వు ఎక్కడ ఉన్నా నేను తెలుసుకుంటాను. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. యోగి, ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నావు అడిగింది అభి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ. ఎందుకంటే ఏదో నెగిటివ్ శక్తి నిన్ను ఎక్కడికో తీసుకువెళ్ళి తన మ్యాజిక్ పవర్తో భయంకరంగా మారుస్తోంది కాబట్టి. విద్య, లీజన్, ఆ రోజు మన చేతుల్లో ఇంకా ఏమీ లేదు, అభి లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని నువ్వు నమ్మకం కోల్పోయినప్పుడు మాత్రమే నీకు ఆ శక్తి హెల్ప్ చేసింది. నీ ద్వారా మాయాజాలం నుంచి అందరం బయటపడుతున్నాము. సో దీని అర్థం వీలైనంత వరకు మానవ ప్రయత్నం చేయాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మన వల్ల కాకపోతే ఖచ్చితంగా ఆ శక్తి మళ్ళీ మనకి హెల్ప్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఇంకా నా విషయానికి వస్తే ప్రతి సిచ్యువేషన్ నాకు గుర్తుంటుంది. మీలాగా నేను కళ్ళు తిరిగి పడిపోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం లాంటివి జరగట్లేదు. సో ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతోంది అని మిమ్మల్ని హెచ్చరించడానికి నేను అలర్ట్గా ఉంటాను. మీరు నా మాట ఖచ్చితంగా వినాలి. నాకెందుకనో నిన్ను చూస్తుంటే కూడా భయం వేస్తోంది. నువ్వు కూడా ఆ మహిధర్ లాగా మాంత్రికుడు టైప్ ఏమీ కాదు కదా అభి భయం భయంగా చూస్తూ అంది. నీ ఎంకమ్మ, ఇంత సీరియస్ విషయం మాట్లాడుతుంటే జోక్ చేస్తున్నావా అంటూ మొట్టికాయ వేశాడు యోగేష్. నన్నే ఎంకమ్మ అంటావా దొంగ సచినోడా కొడుతోంది అభి. ఏయ్ కూర్చోవే, ఏంటి నీ వేషాలు? చంపేస్తాను పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావంటే. యోగేష్ నీకంటే పెద్దవాడే కదా, మన మంచికి చెప్తుంటే మాట వినకుండా ఎగురుతున్నావు కేకలు వేసింది విద్య. అక్క, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వీడికి సపోర్ట్ చేస్తున్నావేంటి? అభి ప్లీజ్ కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి, తింగరి వేషాలు వేయకే. మహిధర్ మామూలు మనిషి కాదు, వాడిలో ఏదో నెగిటివ్ శక్తి ఉంది. నిన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాడు వాడు, నేను చూశాను నా కళ్ళతో. ఎక్కువ మాట్లాడుకు. యోగేష్ చెప్పింది చెయ్యి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది విద్య. అసలు వీడి పెత్తనం ఏమిటి నా మీద? ఏమనుకుంటున్నాడు నా గురించి? నేనేమైనా వాడి పెళ్ళాన్ని అనుకుంటున్నాడా? అభి మనసులో తిట్టుకుంటోంది. నీకు అభ్యంతరం లేదంటే చెప్పు, ఇప్పుడే చేసుకుంటాను యోగేష్ సీరియస్గా చూస్తూ అంటున్నాడు. యోగేష్ మాటలు విని నువ్వెక్కడ దొరికావురా మగడా, మనసులో కూడా ఏమీ మాట్లాడుకోనివ్వవు, మూతి తిప్పుకుంటూ అనుకుంటోంది. అభి మనసులో మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? వైవిధ్య వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడిగింది. ఏమీ లేదు, కొంచెం వాటర్ ఇవ్వవా విద్య అడిగాడు యోగి. విద్య కిచెన్లోకి వెళ్ళింది. విద్య అలా పక్కకు వెళ్ళగానే అభి 2 జడలు 2 చేతులతో పట్టుకొని లాగాడు యోగి. ఏంటే తిడుతున్నావు? నేనేం తిట్టలేదు, ప్లీజ్ నా జడ వదులు గింజుకుంటోంది అభి. వదులుతాను కానీ ఒకసారి బయటికి తిట్టవే. నేనేం తిట్టాను?
నువ్వెక్కడ దొరికావురా మొగడా అన్నాను అంతే. ఆహా, ఆ సౌండ్ భలే ఉందే. నిజంగా అయిపోమంటావా? నా గురించి నీకు తెలియదు రోయ్. మంచిదాన్ని కాదు, పెద్ద రౌడీని. నాకు నీలాంటి రౌడీ బేబీనే ఇష్టం కన్ను కొడుతూ అన్నాడు యోగి. చూడు, ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు. ముక్కు మీద కొడతాను. అభి కోపంగా తిడుతున్నా క్యూట్గా కనిపిస్తోంది యోగికి. నీ మొహం చూసి, నీ వార్నింగ్ చూసి ఎవరు భయపడతారు? అసలు నీకు వార్నింగ్ ఇవ్వడం రాదే నవ్వుతున్నాడు. ఎక్కడా లేని కోపం తెచ్చుకుని ముక్కుతో గాలి పీల్చుకుంటూ ఉక్రోషంగా చూస్తోంది అభి. అభి ఎక్స్ప్రెషన్స్ చూసి గండు పిల్లిలాగా ఉన్నావు, మీసాలు ఒకటి పెడితే యాస్టీజ్ గండుపిల్లి మొహం అంటూ తెగ నవ్వుతున్నాడు యోగి. ఏంటి యోగి నవ్వుతున్నావు? ఆ జోకేదో నాకు చెప్పొచ్చు కదా అంటూ మంచినీళ్ళు తీసుకువచ్చింది విద్య. మీ చెల్లిని చూడు, మొహం ఎలా ఉంది, గండు పిల్లిలాగా లేదు నవ్వుతూ అన్నాడు. యోగి మాటలు విని కోపంగా చూస్తున్న అభి ఫేస్ వైపు చూసి విద్య కూడా నవ్వుతోంది. వాళ్ళిద్దరూ తన వైపు చూసి అలా నవ్వుతుంటే ఇంకా ఇంకా ఉక్రోషం పెరుగుతోంది అభికి. యోగేష్ వైపు చూస్తూ పోరా అరై పంది అని తిడుతూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అభి, అలా మాట్లాడొచ్చా విద్య అంటూ ఉండగానే పోవే అంటూ లోపలికి వెళ్ళింది. సారీ యోగి, అది చిన్నపిల్ల, ఇట్స్ ఓకే నవ్వుతూ అన్నాడు యోగి వెళ్తున్న అభి వైపు చూస్తూ. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.